ఈడేం ప్రాజెక్టులు ఇస్తాడు ఈడికే అర్థం కాదు. ఫైనల్ ఇయర్ ఇంటర్వ్యూలో ఏమో సి లాంగ్వేజ్లో క్వశ్చన్స్, ఇక్కడికి వచ్చాక జావాలో ట్రైనింగ్, ఇప్పుడేమో టెరాడాటా. దీని అమ్మమ్మ ఏం అర్థం కావట్లేదు. ఛీ, ఏంట్రా నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు? నీకేరా మంచి మేనేజర్ దగ్గరికి వెళ్ళి పడ్డావు. వాడి నీ చేత ఎక్సెల్ షీట్ తప్ప ఏం చేయించడు. మావాడు గంటకోసారి చిన్నపిల్ల డైపర్ వాడినట్టు వాడతాడు. పిలిచి వర్క్ అయిందా, అప్డేట్ ఏది అని అడుగుతాడు. రేయ్, నేను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికి వెళ్ళినంత వరకే. వన్స్ బయటికి వెళ్తే నా పరిస్థితి కూడా నీలాగే ఉంటది. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు చక్కగా చదువుంటే, ప్రాజెక్టులు చేసుంటే ఇప్పుడు ఏదో ఒకటి ఎలగబెట్టేవాళ్ళు ఆ రోజులే బాగుండేవరా కదా. అరే, నీకు మన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గుర్తుందా? అన్నీ గుర్తున్నాయి. ఎలాగోలా ఫైనల్ ఇయర్కి వచ్చాం బావా. ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలి. అది ఎలా ఉండాలంటే రివ్యూ చేసేవాడు మైండ్ పోవాలి. అంతే బా, ఎంత ఖర్చైనా పర్లేదు, ప్రాజెక్ట్ మాత్రం అదిరిపోవాలంతే. అదిరిపోవాలి బెదిరిపోవాలి అంటే కుదరదు. మంచి ఐడియా కావాలి. వేర్ ఈస్ ద ఐడియా? ఐడియాకేరా, మన ఐడియా రాజు ఉన్నాడు కదా. ఫోన్ చేయి. హలో ఐడియా రాజు. రాజు, మన ప్రాజెక్ట్ ఒక మంచి ఐడియా కావాలి. ఐడియా కావాలి. హలో 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 మీకు ఐడియా కావాలని మాకు అర్థమైంది. కానీ ఐడియా ఇవ్వాలంటే మా అన్న పాకెట్ లో పైసలు పడాలి. ఐడియాకి 5,000 5,000 5,000 5,000 పంపరా. 5,000 పంపేం చూసుకో. వచ్చింది. నువ్వు చెప్పు. ఈ కొమాటో గడికి మధ్య బాగా బలిసింది. 50% ఆఫర్తో స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు 40, 30, 20, 10 అసలు ఇప్పుడు ఆఫర్స్ లేకుండా చేస్తున్నాడు. అవును, అయితే కొమాటో లాగే టొమాటో అనే యాప్ క్రియేట్ చేసి ఆ గత వైభవాన్ని మళ్ళీ తెప్పిద్దాం. అందరి కడుపుల్ని ఆఫర్తో నింపేద్దాం. దేనికి? దొబ్బి తిన్నాక ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరు, వర్కౌట్ అవ్వవు. ఇంకేమని చెప్పు. సరే, ఇంకొకటి ఆగుతారా? 5,000 పంపరా. పంపేం చూసుకో. ఈ మధ్య ఈ బబ్ స్మాష్ టక్ టక్ వీడియోస్ లో ఒకటే వీడియోని ఒకటే మ్యూజిక్ ని తెగ వాడుతున్నారు భయ్యా. మనం ఏం చేద్దామంటే బద్మా అని యాప్ క్రియేట్ చేసి బోయపాటి రేంజ్ ఫైట్ సీక్వెన్సెస్ అప్లోడ్ చేసి మనుషులు కొడుకులే లేద్దాం. ఎలా ఉంది? బాగుంది. ఇవన్నీ మనుషుల మీద రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంది. అయినా ఈ బబ్ స్మాష్లు చేసి సెలబ్రేట్లు ఎక్కడో ఉన్నారు చాలా మంది. ఇంకోటి చెప్పు. ఒక బ్రిలియంట్ ఆగండి. మళ్ళీ ఏమైందిరా? పంపిస్తాను, ఆగరా బాబు. పంపు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. మనందరం ఆన్లైన్ షాపింగ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకు వచ్చిన ఐటమ్స్ మనకు సెట్ అవ్వవేమో అనిపిస్తుంది. సో మనం క్రియేట్ చేసే యాప్ ఏంటంటే, యాప్ ఓపెన్ చేయగానే ఒక ప్లెయిన్ ఇమేజ్ వస్తుంది. అంటే శివ విను. సర్లే చెప్పు. ఆ ప్లెయిన్ ఇమేజ్ మీద ట్యాప్ చేసి మీరు ఆర్డర్ ఇచ్చే టీ షర్టో ప్యాంటో మ్యాచ్ చేసుకుని ముందే చూసుకోవచ్చు. సో మనం ఆ తర్వాత ఇష్యూస్ అని కట్ చేసుకోవచ్చు. బాగుంది. రే శివ, ఇదేదో బాగుంది చూడు. నీకు అసలే గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఉంటది. మనకి సిసి ప్లస్లే రావు. ఇవన్నీ అసలు జరిగి ఎవ్వరాలే కదా. కరెక్ట్. ఇంకోటి చెప్పు. హలో పంపరా. తినేస్తున్నాడు ఇందాక నుంచి. పంపేం చూసుకో. ఒక బ్రిలియంట్ ఒక్క నిమిషం. అబ్బా, ఇప్పుడేంటి డాడీ ఫోను? నానా, అలా కాదు నానా, పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఫంక్షన్ హాల్స్ ఏమి ఖాళీ లేవు. మళ్ళీ నేను చేస్తాను. ఐడియా సూపర్. ఇంక ఏంటి మొత్తం ఇచ్చాలా ఇప్పుడు మీకు? ఇవ్వాలి. ఐడియా మాది. ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? కానీ ఒక కండిషన్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ మన అందరం కలిసి చేద్దాం. అవును, మన నలుగురం కలిసి చేద్దామా? చేద్దాం. డన్. చేసేదేదో కరెక్ట్ గా చేద్దాం. ఎస్. పద. The match is happening in the Gachibowli, Hyderabad near Narayanamma College. Humble Blaze ki Red Bull తాగిన సింహాని రారా. ఏ పిషా. రే, ఐడియా బాగుందన్నారు, ప్రాజెక్ట్ చేద్దామన్నారు, తీరా చూస్తే మ్యాచ్ ఆడుతూ కూర్చున్నారేంట్రా? ఇంకేం పనులు ఉన్నాయరా? ఇంకేమున్నాయా? రేపు మార్నింగ్ తెలుసా రివ్యూ 1 ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా? పీపీటీ చేయాలి, డాక్యుమెంటేషన్ చేయాలి, డయాగ్రామ్స్ గీయాలి. ఇవన్నీ ఎవరు చేస్తారు? రే, నువ్వెళ్ళి ల్యాప్టాప్ పట్టరాపో. నువ్వు ఆడు. మెల్లకొట్రా. అరే ఏంటిడు, కొంచెం ముందుకెళ్ళరా, క్యాచ్ దొరికిద్ది. అరే క్యాచ్ మిస్ చేసావురా. సర్లే. నీదే బ్యాటింగ్. వెళ్ళు.
ల్యాప్టాప్ రెడీ. రేయ్ నువ్వు పక్కకు కూర్చోరా. ఏ బుల్బుల్ బే సితారా. ఇంట్రడక్షన్ వచ్చేసి వీఆర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ టు బుక్ హాల్ ఫర్ ద ఈవెంట్స్ ఇన్ దిస్ కాలేజ్ అని పెడుతున్నా. అదే బాగుంది. ఓకే, మరి అబ్స్ట్రాక్ట్? అబ్స్ట్రాక్టా? ఇంట్రడక్షన్ కే దా దేర్ వాస్ దీస్ అని ఏదో యాడ్ చేసి ఇంకో లైన్ పెట్టే. అంతే అంటవా? అంతే. ఓకే, మరి మాడ్యూల్స్ పెట్టావా? పెట్టాను. ఎన్ని పెట్టావు? టోటల్ 5 ఉన్నాయి. 5ఆ? ఆ, మనం 4 మెంబర్స్ ఉన్నాం కదరా. సరే మాడ్యూల్ 1 నువ్వు చెప్పు. ఓకే. అరే 3 నువ్వు. సరే 2 ఈడు 4 నేను. సరే. ఒకవేళ 5th అడిగితే మేనేజ్ చేద్దాం ఏదో ఆ టైం కి. రెడీ? మరి డయాగ్రామ్స్? డయాగ్రామ్సా? గూగుల్ నుంచి తీసి ఏదో పెట్టరా పిచ్చి గీతలు. అంతే కదా. డన్ బ్రో. ఇంతేరా ప్రాజెక్ట్ అంటే. వర్క్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం కదా. రివ్యూ మన చేతుల్లోనే ఉంది. ఏం చెప్పాలో అందరికి అర్థమైందిగా. ప్రిపేర్ అయ్యారుగా. పదండి రివ్యూ చితక్కొట్టేద్దాం. పదండి. ఏంట్రా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు ఏంటి? బాగా రెడీ అయ్యావు. నేను చూడు ఎలా వచ్చాను. అరే మీరు ఇంట్రడక్షన్ ప్రిపేర్ అయ్యారా? అయ్యాం. అరే సురేష్ గారి రివ్యూ ఇప్పుడే అయిందంటరా. లోపలంతా రివర్స్ అడుగుతున్నారంట. సో నేను ఇంట్రడక్షన్ ప్రిపేర్ అవ్వలేదు కదా. లేదు. నేను ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తా అని చెప్తా. మనం అక్కడ మాడ్యూల్స్ అవి చెప్పేద్దాం. ఓకే సరే ఓకే. సరే పదండి. ఓకే ఓకే. శివ ఏడి? వస్తున్నాడు. పదండి. పద. సార్ రండి సార్. సార్ సార్ ఇంట్రడక్షన్ నేను చెప్తా సార్. చెప్పు. దగ్గరికి వచ్చా. ద హాల్స్ హాల్స్ నేను తిన్నాం. బుకింగ్ 3 మార్కులు కట్టు. సార్. రే కొండ. సార్ నువ్వు చెప్పురా. సార్ సార్ ఏం లేదు సార్. ఇప్పుడు మన యూనివర్సిటీలో ఫ్యాకల్టీ స్టూడెంట్స్ హాల్స్ బుక్ చేసుకుంటారు కదా సార్ ఈవెంట్స్కి. సో అవి బుక్ అని లేదో మనకు తెలియదు కదా సార్. సో ఇప్పుడు అది ఆఫ్లైన్లో ఉంది సార్. దాన్ని ఆన్లైన్ చేస్తున్నాం సార్ మేము. సో వాళ్ళ టైమింగ్ చూసుకుంటారు సార్. అంతే సార్. ఎన్ని మోడల్స్ ఉన్నాయి? మొత్తం 5 మాడ్యూల్స్ ఉంటాయి సార్. 5 మాడ్యూల్సా? ఫస్ట్ ఏంటంటే సైన్ అప్ అవుతారు సార్ వాళ్ళ డీటెయిల్స్ తో. ఓకే. ఆ తర్వాత లాగిన్ అవుతారు సార్. థర్డ్ మాడ్యూల్ ఏంటంటే వాళ్ళ హాల్ చూసుకుంటారు సార్. ఏమేం హాల్స్ ఉన్నాయని చెప్పి. తర్వాత ఒక హాల్ చూసుకుని బుక్ చేసుకుంటారు సార్. అక్కడతో అన్ని మాడ్యూల్స్ అయిపోతాయి. యా అంతేనా? ఏమైనా అప్గ్రేడ్ చేస్తారా? ఏమైనా ఉన్నాయా? అయ్యో లేదు సార్. లాడ్జ్లు రూమ్స్ అన్ని బుక్ చేసుకోవచ్చు సార్ దీంట్లో. బుక్ చేస్తావు నువ్వు ఖచ్చితంగా బుక్ చేస్తావు సార్. అంతేకాదు సార్, నెక్స్ట్ లెవెల్ ఏంటో తెలుసా సార్? ప్లే స్టోర్ లో యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నాం మేము. చేస్తాం. తప్పకుండా చేస్తాం సార్, ఖచ్చితంగా చేయండి. ఇంకా 2 months ఉంది కదా. మీరందరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నాకు చూపించండి. సరే సరే సరే. ఓకేనా? ఓకే వెళ్ళండి. చేస్తాం. మీకు మంచి పేరు తీసుకొస్తాం సార్. వెళ్ళొస్తాం సార్. ఓకే అమ్మా. సార్ రే కొండ. సార్ వెళ్ళొస్తాను సార్. ఉంటాం సార్. ఓకే వెళ్ళండి. మల్లికార్జున అంటే మీరేనా? నేనే. కూర్చోండి. ఓకే. ప్రాజెక్ట్స్ అవి ఇస్తా అన్నారు. దీంట్లో వద్దు సార్ వద్దు. ఆల్రెడీ తినేసాం, భోజనం అయిపోయింది. ఫుడ్ మెనూ కాదు, ప్రాజెక్ట్స్ ఉన్నా చూసుకో. ఓ మా దగ్గర ఆల్రెడీ ఒక ఐడియా ఉంది. అవును సార్, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అది సార్ ప్రాజెక్ట్ ఐడియా బానే ఉంది. అయితే 10K అవుతుంది. 10Kనా సార్? 5K సార్. 10K అంటే చాలా ఎక్కువ సార్. మీ మాట కాదు నా మాట కాదు. 6K ఇవ్వండి. 6K? సరే సార్. ఓకే సార్. ఎప్పుడు కల్లా కావాలి ప్రాజెక్ట్ మీకు? ఒక 6 days లో కావాలి సార్ మాకు. సరే 5 days తర్వాత రండి. ఓకే ఓకే సార్. ఓకే సార్. సార్ బాగా చేస్తారు కదా. మనీ కౌంటర్లో కట్టేసి వెళ్ళండి. ఓకే సార్. సార్ ఈ మెనూ మీ దగ్గరే ఉంచుకోండి సార్. సరే. సార్ మా ప్రాజెక్ట్ అయిపోయిందా? రెడీ అయిపోయింది, తీసుకోండి. ఓ మై గాడ్, ఏంద్రా ఇది? లాగిన్ పేజ్ ఏంటి ఇలా ఉంది? సైన్ అప్ ఏంట్రా ఇలా ఉంది? హాల్స్ సార్ ఏంటి సార్ ఇది? సార్ బుకింగ్ సార్. ఏంటి సార్ ఇలా పెట్టారు ఇంటర్ఫేస్ మొత్తం? ఏంటిదంతా? మేము ఇచ్చే డబ్బులకి మీరు ఇచ్చే ప్రాజెక్ట్కి ఏమైనా సంబంధం ఉందా? మీ పేమెంట్కి అదే ఎక్కువ. అబ్బో, ఏ రేంజ్ గ్రాఫిక్స్ చెప్తే ఏ రేంజ్ చేశారు సార్? సార్ దారుణం సార్ ఇది. సార్ ఇదంతా చేంజ్ చేసి ఇవ్వండి సార్ ప్లీజ్. 2 days పడుతుంది. 2 days? రేపే రివ్యూ. టైం ఎక్కడుందిరా? అంత టైం లేదులే మాకు. లైట్. సర్లే ఏదో ఒకటి పదండి. పొండి. సార్ చిక్కుడుకాయ,
రే మీదనే రివ్యూ అవును సార్. ఇంతకీ కొండ ఎక్కడా సార్ వాడు ఈవినింగ్ 5 o'clock రివ్యూకి వస్తా అన్నాడు వస్తా సార్. అన్నాడు సార్. ఇదిగోండి సార్. సూపర్ చేసాం సార్. చాలా కష్టపడ్డాం సార్. ఓకే ఓకే. ఈ కీస్ ఏంద్రా సార్ ఎంత పెద్ద ద్వారమైనా ఒక చిన్న కీతో స్టార్ట్ అవుతుంది సింబాలిక్ గా చెప్పా సార్. క్రియేటివిటీ సార్. ఓహో ఈ సైన్ ఇన్ ఏంది ఇన్నున్నాయి నువ్వు చెప్పరా. సార్ ఆడిచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ సార్ మాది. ఆ? అదే మా ఫ్రెండ్ ధీరజ్ సేమ్ ఫీలింగ్ సార్. ఆహా. ఇది హాల్స్ బుక్ చేసేది కదా నువ్వు రారా నువ్వు బాగా బుక్ చేస్తావు కదా దా హాల్ బుక్ చేయి నన్ను అడుగుతున్నాడేంటి? చేస్తాడు చేస్తాడు. యా బుక్ అవుతుంది. సార్ బుక్ అయింది సార్. క్యాన్సిల్ చేయి ఇప్పుడు క్యాన్సిలా? అరే నువ్వు కాదు అరే నువ్వు వచ్చేరా సార్ చేయరా వద్దే సార్ ఎందుకు సార్ ఇప్పుడే కదా సార్ బుక్ చేసింది. చేయరా సార్ వద్దు సార్. నువ్వు చేయి సార్ ఇప్పుడే క్యాన్సిల్ చేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు సార్. ఏం ఫీల్ గారు మనకి వాళ్ళు మూడింది. సార్ అవ్వట్లేదు సార్. రాదు ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుందిరా మీరు ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడి నుంచి తెస్తారో నాకు తెలుసురా. ఈ బెంగళూరులో జయానగరు, ఆ విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్లో, ఆ వేలూరులో స్పైరో, ఇంకా చెన్నైలో చోర్ బజారు, ఇట్లా అన్ని చోట్ల కొనుక్కొని వచ్చి చెప్పేస్తారు కదా. రే ఎంతమందిని చూడలేదురా ఇంతమందిని. మీరు ఎంతరా నా ముందు బచ్చాలరా. సార్ 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 ప్లీజ్ సార్ ఫెయిల్ చేయకండి సార్ ప్లీజ్ సార్. ఫెయిల్ ఎందుకు చేస్తాను రా ఫైనల్ ఇయర్కి వచ్చాక ఏ గ్రేడ్ వేస్తారు సార్. ఏ గ్రేడ్ వేస్తాను పోండి. థ్యాంక్ యూ సార్. రే ల్యాప్టాప్ తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఆ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మేము చేయలేదని మీకు ఎలా తెలిసింది సార్. మల్లికార్జున అవును సార్. అవును సార్. అమీర్పేట అవును సార్. అవును సార్. అయితే ఎంట్లేవా అవును సార్. ఆ ప్రాజెక్ట్ నేనే 2002లో అమ్మా. 2002 ఎంత 3000 కదా. 6,000 సార్. అప్గ్రేడ్ అయ్యాడు. రేట్ పెంచాడు పోండి. మోసపోయారా మనం. థ్యాంక్ యూ సార్. ఆ గౌతమ్ గౌడ్ ఓవర్ యాక్షన్. ఒక చిన్న ప్రాజెక్ట్ ఎంత భయపడ్డావరా. మొత్తానికి ఏ గ్రేడ్ తో పాస్ అయిపోయాం. ధీరజ్ కమ్ టు మై క్యాబిన్. వెళ్ళు టెర్రా డేటా.